హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు నేనైతే చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నానండి. ఇది చాలా బాగుంటుంది. ఇది చపాతీలోకి తినచ్చు, రైస్ లేకి తినచ్చండి. సైడ్ డిష్గా కూడా యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ముందుగా దీనికోసం నేనైతే స్టవ్ మీద పెనం పెట్టి అందులో కొద్దిగా ఆయిల్, ఎండుమిర్చి, ఆవాలు వేశాను. ఆవాలు చిట్టపటానిన తర్వాత ఇప్పుడు ఇందులో తాలింపు దినుసులు వేసేసి వేయించేస్తున్నాను. తాలింపు దినుసులు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి కలిపేస్తున్నాను. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసి కలిపేస్తున్నాను. ఆనియన్స్ కూడా వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేస్తున్నాను. నేనైతే కూరల్లో కరివేపాకు ఎక్కువ వేస్తుంటాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు, చిక్కుడుకాయలు కట్ చేసి పెట్టుకున్నాను, అవి వేసేసాను. కొద్దిగా పసుపు వేసి కలిపేసి మూత పెట్టేసి సన్న మంట మీద అయితే ఉడికించేస్తున్నాను. నేనైతే వాటర్ యూస్ చేయడం లేదండి. ఈ చిక్కుడుకాయలో వచ్చే నీళ్ళతోనే సన్న మంట మీద వేయించేస్తున్నాను. మధ్య మధ్యలో మూత తీసి మాడిపోకుండా కలుపుతూ మూత పెట్టి ఇలా ఉడికించుకోవాలి సన్న మంట మీదే. ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం, ధనియాల పొడి, మిరియాల పొడి వేసి కలిపేస్తున్నాను. అంతే అండి, టేస్టీగా చిక్కుడుకాయ తాలింపు అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసి దించేసుకుంటున్నాను. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.